మరోసారి అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్కు నిరాశ తప్పదట. భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్ ఈసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించనున్నారట. అమెరికా నోస్ట్రాడామస్గా పేరు సంపాదించుకున్న ఎన్నికల విశ్లేషకుడు అలన్ లిచ్మన్ ఈ జోస్యం చెప్పారు. వైట్ హౌస్ రేసులో ఉన్న ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెమోక్రటిక్ నామినీ కమలా హ్యారిస్ విజయం సాధిస్తారని లిచ్మన్ అంచనా వేశారు. కమలా హ్యారిస్ అమెరికా తదుపరి ప్రెసిడెంట్ అని ఓ వీడియోను విడుదల చేశారు. నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. అమెరికన్ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న లిచ్మన్ 4 దశాబ్దాలుగా చెబుతున్న జోస్యాలు నిజమవుతున్నాయి. అందుకే ఆయనంటే అందరికీ గురి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అవుతారని 2016లో ఆయన చెప్పిన జోస్యం నిజమైంది. అలాగే 2020లో బైడెన్దే విజయమని చెప్పారు. ఇప్పుడు కమలా హ్యారిస్దే విజయమని అంచనా వేశారు.